మరి మంత్రి గారు ఇప్పుడు ఐటీ మరి ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారే ఉన్నారు. వారు సమర్థుడు, ఎలాంటి సందేహం లేదు. మరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి 1,78,950 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో 40,000 crores వచ్చినాయి. మేము చాలా సంతోషించాం, మంచిగా ఉద్యోగాలు పెరుగుతాయి, ఇంకా మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి. కానీ మొన్న వారం క్రితం 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసాం. మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మాకు ఎవరు డబ్బులు పెడతలేరు, మాకు ఎవరు అప్పు ఇస్తలేరు, ముఖ్యమంత్రి గారు అన్నారు. నేను అది రికార్డు చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు అన్నారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, స్టేట్ పాయింట్ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్టేట్ పాయింట్ నేను మంత్రి గారు అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ వచ్చిన నిధులు దగ్గర దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు నిజమా, ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ, ప్రభుత్వం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి.